వెల్కమ్ టు పిడి టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి గల కారణాల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అధికారం ఇచ్చింది ప్రజా పరిపాలన చేయమని, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే శ్రీకాంత్ గారు, మీకు పిడి టీవీ వీక్షకులకు. సార్ వైఎస్ జగన్మోహన్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు నేను విన్నానండి. ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని చచ్చిన పాము అంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా పాపాలు చేస్తే ఇలాగే ఉంటది అని చెప్పేసి అన్నాడండి. అతని దురహంకారాన్ని తెలియజేస్తుంది అది. అసలు పొరుగు రాష్ట్రంతో పని ఏంటండి అతనికి? అన్నిటికన్నా ముఖ్యంగా అతను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పే మాట కాదండి అది. డిసెంబర్ 31, 2017 నాటి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్త నేను చెప్తున్నా. నాలో ఉన్నది పచ్చ రక్తం. నేను ఏదైతే చంద్రబాబు నాయుడే నాకు స్ఫూర్తి, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పతనమైంది కాబట్టి నేను కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పాడు. అది తెలుగుదేశం పార్టీ పతనమైంది అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో, పుట్టిందే హైదరాబాదు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో, పుట్టిన కాడే చంపేశాడు కదా పార్టీని. పుట్టిన కాడే చంపేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఏం పాపాలు చేశాడో ఈయనకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన జాలి ఏంటంటే, ఈయన బాధ ఏంటంటే, చట్టం తన పని తాను చేసుకుపోయి, ఇది కేంద్రం ఏదైతే ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం నిధుల గోల్మాల్ జరిగిందనేటటువంటి దాంట్లో స్కిల్ స్కామ్ లో అతనికి 53 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించినందుకు ఈ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి ఎక్కడ లేని బాధ కలిగింది. ఆ బాధలో, ఆవేదనలో మా గురువు గారిని అరెస్ట్ చేస్తారా, మా గురువు గారికి శిక్ష వేస్తారా, అందువల్ల ఈయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు అనేది అతని ఉద్దేశం. ముఖ్యమంత్రి పదవి కారణాలు అనేకం ఉంటాయి. కర్ణుడి పతనానికి అనేక శాపాలు ఉన్నట్టుగా అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో కాసేపు పక్కన పెడితే, అసలు నువ్వు ఏవి పెద్ద పుడింగివని, నీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకుందా లేదా ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి, నీ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 39.40% తెలంగాణలో. ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39.37%. అంటే దాదాపుగా నీతో సమానంగా ఓట్లు వచ్చినాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సింగిల్ గా, ఒంటరిగా వచ్చినాయి. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా 5 పార్టీలు ఒకటై వచ్చినాయి. 3 పార్టీలు ప్రత్యక్షంగాను, 2 పార్టీలు పరోక్షంగాను. కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే మాట్లాడారు తప్ప కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమి మాట్లాడలేదు. 5గురు పోటీ చేసినా కానీ, 5గురు ఒక్కటైనా కానీ 40% ఓట్లను సాధించుకున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. నీవు అక్కడ కమ్యూనిస్టులను కలుపుకొని, కొంతమంది ఉద్యమ పార్టీలను కలుపుకొని, మరి ట్రయాంగిల్ ఫైట్ లో భారతీయ జనతా పార్టీ పోటీ ఇచ్చి నువ్వు బతికి బట్టగట్టగలిగావు. 39% పైచిలుకు ఓట్లతోటి నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పరిచావు. నీకు 39% పైచిలుకు ఓట్లు వచ్చి నీకు ప్రభుత్వానికి సరిపోయిన సీట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా 39% పైచిలుకు ఓట్లు వచ్చి 11 సీట్లతో ఆగిపోయింది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి.
సరే, దాని మీద ఏదో రాబోయే కాలంలో ఏమేమి చర్యలు, ఎవరెవరు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. మనం దామాషా పద్ధతి ఏమైనా తీసుకొస్తారా, పడిన ఓట్లను బట్టి సీట్లు ఉండే విధంగా ఏదైనా పద్ధతులు ఏమైనా మారుస్తారనేది తర్వాత విషయం. నీ పరిస్థితి ఏంటి? నీది మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో మా సోదరిమణులు కూడా ఉన్నారు. నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అక్క చెల్లి కూడా అక్కడే ఉంటారు. మరి ఆ జిల్లాలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి కడప, 2 రాజంపేట. 2 నియోజకవర్గాలని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి కనీసం సంవత్సరం నిండలేదు. నీ సొంత జిల్లాలో జరిగినటువంటి పార్లమెంటుని నువ్వు గెలిపించుకోలేకపోయావు. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని డీకే ఆవిడ అమ్మాయి పేరు ఏదో ఉంది, అరుణ, డీకే సమసింహారెడ్డి గారు, అరుణ గారు, డీకే అరుణ గారు గెలుచున్నారు. నువ్వు నీతులు చెప్తే ఎట్లా చెప్పు? పాపాలు చేసిన వాళ్ళు అన్నావే. పాపాలు చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించారా? ఏమి కోతలు కూసావు నువ్వు? ఈరోజు కూడా తెలుగు వాళ్ళ మనసులో నువ్వు ఒక పనికిమాలిన వాడిగా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పావురాల గుట్టలో అని ఆయన ముక్కలై చేశారు. అతను ఒక దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడావు. ఆ దుర్మార్గుడు కూతురు కోసం వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేసే సిగ్గు శరం ఉందా నీకు? ఆ దుర్మార్గుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొత్తల్లో రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా పొగడ్తలతో ముందెచ్చావో ఒకసారి గుర్తు తెచ్చుకో. నిన్ను మించినటువంటి రాజకీయ వ్యభిచారం ఎవడన్నా ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటోలు దిగినటువంటి నీవు నిజమైన రాజకీయ వ్యభిచారి. నువ్వు చచ్చిన పామువి. నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది చేతవా? నీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాదనేది నీ మాటల్లోనే రుజువైంది. నువ్వే చెప్పావు, ఏమన్నావు? జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ దగ్గర సెక్యూరిటీస్ సంబంధించినటువంటి కట్టడాలను కూల్చివేశారు. ఒక మంత్రి అత్యుత్సాహంతో అధికారికి ఆదేశిస్తే కూల్చివేశారు. నాకు తెలియని కూడా తెలియదు. నాకు తెలిసిన తర్వాత అధికారిని నేను సస్పెండ్ చేశానని చెప్పుకున్నావు. అంటే నీ పరిపాలనలో నీకు కనీసం ఒక మంత్రి, నీ పాలనలో ఉన్నటువంటి మంత్రి కూడా ముఖ్యమంత్రిగా నిన్ను గుర్తించట్లా. నీ అనుమతి తీసుకొని ఏమైనా పని చేయాలని చెప్పేసి మంత్రులు కూడా అనుకోవట్లా. నువ్వు చచ్చిన పాము. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం, పవర్లో ఉన్నంతకాలం రాయల్టీగానే ఉన్నాడు. ఆయన ప్రజల కోసం నిలబడ్డాడు. పేదలు పెత్తందారులు అనేటటువంటి నినాదం అనేది వికటించింది. పెత్తందారులంతా ఒకటయ్యారు. పెత్తందారులంతా ఒకటయ్యి చాలా తేలిగ్గా పేదల్ని తొక్కివేయగలిగారు. ఇది తాత్కాలికం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేస్తారు. తగిన గుణపాఠం మీలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడానికి గల సమయం, సందర్భం అక్కడ ఉన్నాయంటారా, లేదా కావాలని ఏదన్నా మనసులో పెట్టుకుని ఆ విధంగా అన్నారంటారా? ఏ సమయం లేదు, సందర్భం లేదండి. ఒకటే ఎజెండా. అతనే చెప్పుకున్నాడు, నాకు రాజకీయాల్లో స్ఫూర్తి వీరు చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు కోసం ఏదైనా చేస్తాడు. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, చంద్రబాబు నాయుడిని ప్రజల్లో గొప్పవాడిని చేయటం కోసం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అంటే మా అందరికి అభిమానం. నేను స్టిల్ టుడే ఐఎమ్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే, గర్వంగా చెప్తాను నేను ఎన్టీఆర్ అభిమాని అని. ఎన్టీఆర్ ఫోటోలు కూడా మా ఇంట్లో ఉంటాయి. అలాంటిది ఎన్టీ రామారావు మరణించినప్పుడు ఎన్టీ రామారావుకి సంస్మరణ
సభ పెట్టడం నీకు చేతగాల. అప్పుడు నువ్వు కూడా ముఖ్యమంత్రివే. నువ్వే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు. సంస్మరణ సభ ప్రభుత్వం తరపున జరపటం కానీ ఏమీ చేయలే. మరి తెలంగాణలో ఆస్తులున్నాయి రామోజీరావుకి. తెలంగాణలో ఎస్సీలను, ఎస్టీలను, బడుగులను, బలహీనుల్ని పీల్చి పిప్పి చేసి కనీసం వాళ్ళ స్థలాలను మొత్తం ఆక్రమించుకొని అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి 1,00,000 నాగళ్లతోటి రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తానన్నాడు. అలాంటి వ్యక్తిని ఒక వ్యాపారవేత్తను తీసుకొచ్చి నిన్నేదో కాపాడాడని, నీ దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు కూడా లేనప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా రాశాడని, ఎన్టీ రామారావుని గుడ్డలు లేకుండా కార్టూన్ వేసి చూపించాడని, ఎన్టీ రామారావు స్త్రీలోలుడు అన్నాడని, ఎన్టీ రామారావు వ్యభిచారని అన్నాడని, కోక కనపడితే పరిగెత్తుతాడని రాశాడని, ప్రజానాయకుడిగా పనికిరాడు అని చెప్పేసి నిన్ను ప్రమోట్ చేశాడని కదా నువ్వు పాడేమోసింది. ప్రజల సొమ్ము 13 కోట్ల రూపాయలతోటి రామోజీరావు సంస్మరణ సభ పెట్టడానికి సిగ్గుందా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, వీళ్ళని ఏమనాలంటే, ప్రజలతో వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితం గడిపితే చాలు. అతను చెప్తాడు, చంద్రబాబు నాయుడు చెప్తాడు, రామోజీరావు అనేవాడు అంట ఏదో కాంస్య విగ్రహం కూడా పెడతాడంట. ఎంతమంది ఎన్టీ రామారావు విగ్రహం ఒక్క చోట కాంస్య విగ్రహం పెట్టడం చేత కాలేదు ఈయనకి. రామోజీరావు ఇతను చేసినటువంటి తప్పుడు పనులన్నిటికీ మరి సపోర్ట్ చేశాడు కాబట్టి రామోజీరావు కాంస్య విగ్రహాన్ని తీసుకొచ్చి అమరావతిలో పెడతాడంట. ఇటువంటి దుష్టుల మాటలకు కూడా విలువేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేనైతే అనుకోను శ్రీకాంత్ గారు. సార్, ఒకటే మాట, ఏపీలో కూడా గెలిచినటువంటి పార్టీలు, తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చచ్చినటువంటి పాము అంటున్నారు, వైసీపీ పార్టీ పని అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఏమంటారు మొత్తంగా ఈ కామెంట్ల గురించి మీరు? సార్, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, 1991లో జయలలితకి 225 స్థానాలు వచ్చి డిఎంకే పార్టీకి 7 స్థానాలు వచ్చినాయి. 1996లో జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకేకి 221 వచ్చి, ఏఐడిఎంకేనేమో జయలలిత గెలిచినప్పుడు 225 వచ్చింది. తర్వాత డిఎంకేకి 221 వచ్చి జయలలితకి 4 స్థానాలకు పడిపోయింది. ఈ రోజున వాళ్ళు చేసినటువంటి విక్ష ప్రచారం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేస్తూ చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, 5 రాజకీయ పార్టీలు నరహంతకులు కొంతమంది ఉంటారు, వ్యక్తిత్వ హంతకులుగా మారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో చులకన చేయగలిగి పొందినటువంటి తాత్కాలిక విజయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 3 ఉచితంగా సిలిండర్లు ఇస్తామని చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 19 ఏళ్ళు ప్రవేశించినటువంటి ప్రతి మహిళకి కులం చూడకుండా, మతం చూడకుండా 1,500 ఇస్తామని చెప్పలేదే. రైతు భరోసాకి 20,000 ఇస్తామని అబద్ధ మాటలు చెప్పలేదే. మరి ఈ రోజున ఒక్కటైనా అమలు జరిగిందా అండి? రైతులకి డబ్బులు ఏమైనా అమ్మఒడి సూడు తీసి 1,000 రోజులైంది, అమ్మఒడి ఇచ్చారా? ఇవ్వలేదుగా అమ్మఒడి. ఇలాంటి అబద్ధాలు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోయినా సరే నేను కూడా రైతు భరోసా 1,00,000 రూపాయలు ఇస్తాను, రైతు రుణమాఫీ అంటే అధికారంలోకి వచ్చేవాడు. అబద్ధాలు చెప్పలేదు, సాధ్యమయ్యే చెప్పాడు, చెప్పినయే
చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ముందుంటది వీళ్ళకి ముసళ్ళ పండగ. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో వీళ్ళకి అర్థమైద్ది, ప్రజలకు అర్థమైద్ది. ప్రజలకు అర్థమైన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వంది మాగుదలైన రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఈస్ట్మన్ కలర్ సినిమా కనపడబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.